అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను, బెల్ ఐకాన్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది. ఈరోజు మరి ఇంట్రెస్ట్ అయిన వీడియో అండి. సూర్యుడి గుమ్మడికాయలు ఉంటాయి కదా, అవి రియల్గా ఎలా కాతున్నాయి, ఎందుకు కాతున్నాయి, మనం మొక్కలు పెట్టుకుంటే ఎంత ప్రతిఫలం అన్నది వీడియోలో చూపిస్తానండి. వెళ్దాం. ఇదిగోండి మన మంచి చెట్టుకి మొత్తం ఇల్లు వచ్చేసి పువ్వులు కూడా రెడీగా ఉంటే మగ్గులా రావడానికి మొత్తం ఇంచేసి మన నాకు అడండి వెళ్దాం. ఇదిగోండి మనం వచ్చేసాం. ఇప్పుడు లోనకి వెళ్దాం. ఇదిగోండి కుక్క కూడా ఉన్నది ఇక్కడ, మనకు లోనకి రాకుండా బొయ్యి 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 అంటుందన్నమాట. టామీ మాత్రం అది లోన ఉంటుంది, మనల్ని లోనకి రాకుండా ఇప్పుడు మురుగుతుంది అన్నమాట. చక్కగా ఏంటంటే మనం చూసామనుకో మనల్ని ఇప్పుడు అసలు ఏమందం, చూడకపోతే మాత్రం చాలా ఎక్కువ. ఈ మధ్యలో ఏంటి ఇంకో 6 పిల్లలు నెట్టింది టామీ. ఇదిగో ఈ ప్రహారీలోన పెట్టారన్నమాట మొక్కలు. పెడితే చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఎక్కువ కూడా కాసింది. మన సూర్యుడి గుమ్మడి అనగానే చాలా రకాల వండుకుంటాం మనం. ఇదిగో చూడండి మనకి ఇదిగో చూసారా, ఇది ఈ సూర్యుడి గుమ్మడికాయలు అంటాం. ఇంకా ఇది మొక్క పాదు మనకి పచ్చికొన్నది కదా, ఇది మొక్క అంతా కూడా ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత మనకి అప్పుడు కోస్తారు. ఇవి మనకి దప్పలమెంటి మనకి చాలా వాటిల్లో వేసుకుంటారు, సాంబార్లో కూడా వేసుకుంటారు, చాలా రకాలుగా పెట్టుకుంటారు. రకాలుగానే కర్రీస్లోనికైనా వీటికైనా బాగుంటాయి సూర్యుడి గుమ్మడికాయలు. కానీ ఇవి చిన్నవి మాట, కర్రీలకి అదే డప్పలానికి అన్నిటికి బాగుంటాయి అన్నమాట. ఇదిగో చూసారా, మన పాదుకు వచ్చి ఇన్ని కాస్తున్నా ఇలా ఇలా దగ్గరికి కదా. ఈ ముళ్ళులు కూడా మనకి గుచ్చుకుంటున్నాయి, లోన చిన్నగా ఉన్నాయి. అయిగోండి అవి ఇదిగో పెద్దగానే. మళ్ళీ లోనకి మనం లోనకి వస్తే గోడ మీద కూడా మనకి ఇదిగోండి మనకి ఇది తువ్వుల చెట్టుకి మనకి పైకి ఎక్కింది పోదన్నది. ఇదిగో చూసారా, ఇదిగో ఇదిగోండి మన కింద కూడా చాలా కాయలు ఉన్నాయి. మనకి గుమ్మడికాయలు అంటే ఈ మొక్క అనగానే చాలా కాయలు కాస్తుంది మనకి, తెలుసా. అదిగోండి ఇవి ఇవి గోళ్ళ మీద చూసారా. ఇదిగో మనకి దీన్ని నూగు టైప్లో ఉన్నదండి, అందుకని ముళ్ళులు గుచ్చుకున్నట్టు ఉన్నాయి, చిన్నగా ఉన్నట్టున్నాయి. ఇగో గోడ మీద చూసారా, ఇవి పైన మనకి గోడ మీద కూడా ఇవి. ఇంకా చూద్దాం కూడా మనకి కరివేపాకు చూడండి, ఇంట్లోనే పెంచుకోవటం వల్ల ఎలా పెరిగిందో. మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, కొనుక్కోవాలంటే టైం పట్టేస్తుంది. ఏం తాలింపులు వేసుకోవాలన్నా కానీ. బొగడబంతి పూలు చూసారా ఎప్పుడైనా? ఇగో బొగడబంతి పూలు, ఇగో బంతి పూలు, బొగడబంతి అంటారు వీటిని, బ్లూ. ఇవి ఇగోండి మన సూర్యుడి గుమ్మడికాయ పాదు మొత్తం ఎంతవరకు పాకిందో మనకి అంతవరకు కూడా మనకి ఇంకా కాయలు కాస్తూనే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయా? ఇంకో డక్సై కూడా చూపిస్తున్నాడు, ఇక్కడ ఉన్నాయని. అలాగే గోడకు కూడా మనకు కాసింది సూర్యుడి గుమ్మడికాయ. ఇది చిన్నది మన గోడల మీద కిందకి ఇలా కాసినది చిన్నగా ఉన్నది మాట. ఇవ్వండి మన ప్రహారీ వంట వల్ల అనేక లాభాలు. ప్రహారీలో మొక్కలు పెట్టుకోవచ్చు, అలాగే మనకు కూరగాయలు కూడా పండించుకోవచ్చు. అది చూడండి సూర్యుడి గుమ్మడికాయ పెట్టడం వల్ల ఎన్ని కాయలు కాసినాయి ఆటోమేటిక్గా. ఇగో కింద మనకు పెద్ద కింద ఉన్నాయి, కింద సైజు. పైకి వచ్చినప్పటికి మనకు గోడలు ఎక్కినప్పటికి చిన్న సైజు. ఇగో అదో చిన్న కాయ అలా పెరుగుతుంది అన్నమాట. ఇవ్వండి సూర్యుడి గుమ్మడికాయ వల్ల చాలా వాటికి ఉపయోగపడుతుంది అవన్నీ కూడా. అది ఈరోజు మనకి ఉమ్మెత్తి ఇవ్వంటిది, దీనికి మనకి కాయలు కూడా కాస్తున్నాయి. ఇవి కాయలు తీసారా, ఇవి దీనికి ఇలా కాస్తున్నాయన్నమాట కాయలు. ఇవి దీనికి ఇలా కాస్తాయంట. కాసి మళ్ళీ
ఇవి కొంచెం పెద్ద ఎదిగాక ఇలాగే ఇడుస్తాయంట. ఇడిసి చూపిస్తాను నిన్న మీకు కాయ అన్నదే. ఇవన్నీ కూడా కాయలు అలాగే చూసారు. మొక్క నిండా కూడా మనకు ఉమ్మెత్తి కాయలు అంటాయి. మరి దేనికి పనిచేస్తాయన్నా నాకైతే తెలియదు, కానీ మీకు తెలిస్తే కాబట్టిలో పెట్టండి. ఇవన్నీ అలా విడిపోయిన తర్వాత ఇలాగ కాయ మనకి ఇలా ఉంటుంది అన్నమాట. అదే పువ్వు మాత్రం చూడండి, లోన వైట్ వచ్చి పైన బ్లూ వచ్చింది. ఈ పువ్వు ఎంత పొడుగున్నా చూసారా, అదిగో